లార్డ్ ప్రైజ్ లార్డ్. దేవుడు మనల్ని దీవించింది గాక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రతి దినము అనుదినము దేవునికి మనం దగ్గరగా అవుతున్నామా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి. ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో మనుషుల్ని అడుగుతూ ఉంటారు, ఏంటి ఇంకా నువ్వు చూడండి, మనకి ఎవరైనా బేబీ లేదంటే ఎవరైనా చిన్నపిల్లలు పుట్టినప్పుడు తను గ్రోత్ అవుతున్నప్పుడు మాట్లాడుతున్నారా అని అడుగుతారు. తను ఎదుగుతూ ఉన్నప్పుడు నడుస్తూ ఉన్నారా అని అడుగుతారు. లేదంటే యవనస్తులను కనబడినప్పుడు వారు జాబ్ చేస్తున్నారా అని అడుగుతారు. లేదంటే ఇంకా కొంచెం వివాహ సమయం ఉన్నప్పుడు వీళ్ళకి వివాహం అయిపోయిందా అవ్వలేదని అడుగుతారు. ప్రతి విషయాన్ని ఇతరులు మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా మనల్ని చూసారనుకో, మనం మాట్లాడుతున్నారనుకోండి, మీకు సొంత ఇల్లు ఉందా అని అడుగుతారు, వెహికల్ ఉందా అని అడుగుతారు, మీరు ఏం చదువుకున్నారని అడుగుతారు, మీ తాలూకు వాళ్ళు ఎవరు అని అడుగుతారు, మీ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు అని అడుగుతారు, మీ సపోర్టర్స్ ఎవరు అని అడుగుతారు. ఇలా మనల్ని అనేక విషయాలు అడుగుతూ ఉంటారు. ఈ లోకంలోని మనము ఎదుగుతూ ఉన్నప్పుడు, ఈ లోకంలో వెళ్తున్నప్పుడు, కుటుంబంతో కదులుతూ ఉన్నప్పుడు మనకి చాలా ఆలోచనలు అన్నవి వస్తాయి, చాలా ప్రశ్నలు అన్నవి వస్తాయి. ఏదైనా ఒక వ్యక్తిని ఒక స్పోర్ట్స్లో జాయిన్ చేసాం అనుకోండి, వాళ్ళు అడుగుతారు కొన్ని రోజుల తర్వాత, మా వాడి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బాగా ఆడుతున్నాడా లేదా, ప్రజెంటేషన్ ఎలాగుంది, ఇంకేమైనా దానికి కావాల్సిన మేము చేయాలని అడుగుతుంటారు. అలానే దేవునికి దగ్గరగా అవుతున్నామా లేదా? ఉదయం లేస్తే ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, గృహ కూడికలు, మంగళవారం ప్రార్థనలు, శుక్రవారం ప్రార్థనలు. ఈ సందర్భంలో నేను వాక్యం చెప్పడం కాదు, కానీ కొన్ని విషయాలు, ఆత్మీయమైన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆదివారము ఆరాధనే కాకుండా శుక్రవారం ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్న వాళ్ళు కంపల్సరీ చూడండి, ఏదైనా కొన్ని పనులు చేసేటప్పుడు వీళ్ళు కంపల్సరీ అంటారు, వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. ఆర్మీకి ఎన్ని సెలక్షన్స్ ఉంటాయి, 5.8 ఉండాలి, తర్వాత వెయిట్ ఎంత ఉండాలి, షోల్డర్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, 5 km 10 km ఈ టైమింగ్ కల్లా వేసి ఉండాలి అనేసి ఇలా కొన్ని ఉంటాయి, 8 km. వీటిని వాళ్ళు రీచ్ అయితేనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అలానే స్పెషల్ కేటగిరీలో లేదంటే ఏదైనా ఒక ప్రత్యేకత ఉన్నవారిని మనం చూస్తున్నప్పుడు అందరూ పాడతారు, కానీ వీళ్ళు ప్రత్యేకంగా పాడడానికి, అంటే వీళ్ళు పాటలు వినడానికి ఎందుకు వెళ్తామంటే వాళ్ళు కొంచెం బాగా పాడతారు. చాలామంది ఆడతారు, వీళ్ళు కొంచెం బాగా ఆడతారు. చాలామంది చదువుతారు, వీళ్ళు కొంచెం బాగా చదువుతారు. చాలామంది పార్టిసిపేట్ చేస్తారు, కానీ వీళ్ళు కంపల్సరీ గెలుస్తారు అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈ లోకంలో. అలానే ఒక సంఘానికి వెళ్తున్న నీ దగ్గర నీ సేవకులకి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? వారు నిన్ను తయారు చేస్తున్న విధానంలో నిన్ను ఎలా తయారు చేస్తున్నారు? 20 సంవత్సరాల క్రితము విశ్వాసిగా ఉన్న నువ్వు రక్షింపబడిన తర్వాత ఇప్పటికీ అదే విశ్వాసిగా ఉన్నావు, అదే వాక్యాలు వింటున్నావు. 20 సంవత్సరాల నుంచి ఇవే వాక్యాలు వింటూ ఉన్నాం, 20 సంవత్సరాల నుంచి ఇవే మాటలు పలుకుతూ ఉన్నాం, అదే సాక్ష్యం పట్టుకొని బ్రతుకుతూ ఉన్నాం. నువ్వెందుకు రక్షింపబడ్డావు అంటే, నా కడుపు నొప్పి వచ్చిందండి, దేవుడు అయ్యగారు ఒకరోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, అప్పుడు నా కడుపు నొప్పి తగ్గిందండి, యేసు ప్రభువుని నమ్ముకున్నాను. నువ్వెందుకు దేవుడిని నమ్ముకున్నావు? పిల్లలు లేరండి, ప్రార్థన చేస్తే యేసు ప్రభు వారు పిల్లలు ఇచ్చారు, అందుకే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. నువ్వెందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు? అప్పులు ఉన్నాయండి, ప్రార్థన చేస్తే యేసు ప్రభు వారు అప్పుల నుండి విడిపించారండి, తప్పించారు, అందుకని యేసు ప్రభువుని నమ్ముకున్నాను. యాక్సిడెంట్ అయ్యిందండి, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, అందుకే యేసు ప్రభు. ఇదంతా మంచిదే, నేను కాదనట్లేదు. దేవుని దగ్గర రావడానికి ఒక మార్గం అయిపోయింది, వచ్చావు, విశ్వాసిగా అయ్యావు, క్రైస్తవుడిగా అయ్యావు, సమాజంలో ఒప్పుకున్నావు, నేను క్రీస్తుని అనుసరిస్తున్నానని. ఇప్పుడు క్రీస్తుని అనుసరిస్తున్న తర్వాత, మాట ఇచ్చిన తర్వాత నువ్వు క్రీస్తుతో ఉంటున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈరోజు మనం అదే నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభు వారితో తన శిష్యులు బాగానే జర్నీ చేశారు. మార్క్స్ వార్తలో ఉంటుంది, అది వేరే టాపిక్. అందరిని అభిషేకించారు, 12 అందులో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అతను కూడా ఉన్నారు, అతను కూడా అభిషేకం ఇవ్వబడింది, అతను కూడా యేసుప్రభు శిష్యుల లెక్కల్లో ఉన్నారు.
అతను కూడా ఏర్పరచబడ్డారు. కానీ కానీ ఇలాంటి పరిస్థితుల్లో తను ఏం చేశాడు? లోకం వైపు చూడడం వల్ల యేసు ప్రభుని లేదంటే ఎక్కువ ఈ మాట వింటుండు. సంచి ఆయన దగ్గరే ఉంది. ఈ కానుకలు పెట్టె ఆయన చేతిలోనే ఉంది అని మనం వింటూ ఉంటాం. ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పచెప్పారు. కానీ తను ఏం చేశాడు తనకి ఏమైందంటే వాక్యం నెరవేర్పు కొరకు ఓకే. గానీ యేసుప్రభు వారు అంటారు కదా! నీకు అలా నువ్వు అలా చేయకుండా ఉంటే నీకు మేలు అని. అలా చాలా మందిలో మనలో కూడా యేసుప్రభు బిడ్డలమే, యేసుప్రభు శిష్యులమే, వాక్యం చెప్తున్న వారమే, వాక్యాన్ని వింటున్న వారమే, యేసుక్రీస్తు వరకు మనము ప్రార్థనలు చేస్తుంటాం. ఇతరుల కొరకు మీటింగ్స్ పెట్టిస్తుంటాం. దేవునికి కానుకిస్తుంటాం. మన ఇంట్లో అనేక మంది సేవకులు వస్తూ వెళ్తుంటారు. మనం ఎవరితోనైనా ప్రార్థన చేయించుకుంటాం. మంచి ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది. అంతా బావుంది. అయితే నువ్వు 20 సంవత్సరాల క్రితం రక్షింపబడినట్లుగానే అలానే ఉన్నావా? దాని నుంచి నువ్వు ఎదుగుతూ ఉన్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దాన్ని మనము తెలుసుకోవాలి. దాన్ని మనం అంగీకరించాలి. ఒకవేళ ఎదగకపోతే మనల్ని మనం పరీక్షించుకొని ఎదిగేటట్లుగా మనము చూసుకోవాలి. ఈ దినాన్ని ఆ విషయాలు కొద్దిగా మనం చూస్తాం. చెప్పాను కదా! 12 మంది శిష్యులను అభిషేకించినట్లుగానే ఇస్కరియోతు యూదా కూడా అధికారాన్ని పొందుకున్నాడు అతను కూడాను. మీరు వెళ్ళి దెయ్యంను వెళ్ళగొట్టండి, మీరు వెళ్ళి ఇది చేయండి, మీరు వెళ్ళి వాడబడండి అన్నప్పుడు అతను కూడా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ దినాన్ని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అందరికీ తెలిసిన మాట. అందరికీ చాలా ఏంటంటారు హృదయంలో ఉన్న మాట ఇది. యోహాను సువార్త 14 అధ్యాయం స్టార్టింగ్‌లోనే యేసుప్రభు వారు ఒక మాటను పలుకుతారు కదా! ఆ మాట చాలా అందరికీ క్రైస్తవులుగా హల్లెలూయా! దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 14 అధ్యాయాన్ని ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క ప్రసంగం ఉంది యాక్చువల్లీ. ఒక్కొక్క వాగ్దానానికి లేదంటే అక్కడున్న ప్రశ్నకి, అక్కడున్న వాగ్దానాలకి, అక్కడున్న సువార్త చేయడానికి, అక్కడున్న స్వస్థతలకి దేవుడిచ్చిన కమిట్మెంట్. దేవుడు శిష్యుల పట్ల ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి లేదంటే తనని ఎందరైతే వెంబడిస్తున్నారో వాళ్ళకి ఉన్న నిరీక్షణ, వాళ్ళకి రాబోతున్న ఒక పరలోక రాజ్యంలో వారిని ఎలా దేవుడు చూడబోతున్నాడు. ఈ విషయాలన్నీ ఈ 14 అధ్యాయంలో మనకు కనబడతాయి. అయితే ఇది నేను ఒక మాటను నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 14 అధ్యాయాన్ని చదువుతూ ఉన్నాను. 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మన హృదయంలోని ఏం చేయకూడదు? కలవరపడనీయకూడదు. చాలామంది మన సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. నేను కూడా నా జీవితంలో కూడా జరిగింది. చాలాసార్లు మనం వాగ్దానాలు ఎత్తి పట్టుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనము యేసయ్య నాకు ఇలా చేశాడండి, అలా చేశారండి, యేసయ్య నాకు మేలు చేశాడని చెప్తాం. మళ్ళా తిరిగి మన జీవితంలో లోటు అన్నది ఎందుకొస్తుంది? మళ్ళా తిరిగి అనారోగ్యం ఎందుకొస్తుంది? మళ్ళా దేవుడు ఒకసారి స్వస్థపరిచిన తర్వాత అనారోగ్యం ఎందుకొస్తుంది? దేవుడు ఆశీర్వదించిన తర్వాత మళ్ళా ఎందుకు నష్టపోతూ ఉన్నాం? దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత దాన్ని ఎందుకు పాడు చేసుకుంటూ ఉన్నాం? దేవుడు మనకిచ్చిన సమాధానాన్ని మనం ఎందుకు దూరం చేసుకుంటూ ఉన్నాం? కారణం ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంటుంది. దేవుడిని మనము నమ్ముతూ ఉన్నాము. యేసుక్రీస్తుని నమ్ముతూ ఉన్నాము. అయితే దేవుడు అంటున్నారు, నేను మీతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తాడో చూడండి. అది ఈ మాట తెలుసు కదా! 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని యెడల నేను మీతో చెప్పెదను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మనకొక స్థలాన్ని ఆయన సిద్ధపరచడానికి యేసుప్రభు వారు వెళ్ళినారు. మనకొక స్థలం ఉంది అక్కడ. మనం ఇక్కడ యేసుప్రభుని అంగీకరించిన తర్వాత మనకంటూ ఒక ప్రత్యేకతను దేవుడిచ్చాడు. మనం ఏర్పరచబడిన వారము, పిలువబడిన వారము, దేవుని కొరకు ఎన్నుకోబడిన వారము, క్రీస్తు కొరకు క్రీస్తునే వెంబడించే వారము.
క్రీస్తును అనుసరించే వారము అని బైబిల్‌లో అనేక పేర్లు మనకున్నాయి. విశ్వాసులము, యేసుక్రీస్తు విశ్వాసులము. అయితే ఈ దినాన్ని నేను ఒక మాటను తెలియజేయబోతున్నాను. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతే ఏమన్నారంటే, మీ కొరకు నేను ఒక పని చేయడానికి వెళ్తున్నాను. అయితే మీరేం చేయాలంటే ఆ పనికి ఆ పని ఆ పనిలో మీరు ఉండాలంటే, నిత్యత్వంలో మీరు ఉండాలంటే, మీరు ఒక పని చేయాలి. మీరెప్పుడు నాతో సహవాసం కలిగి ఉండాలి. మీరెప్పుడు నాతో మాట్లాడుతూ ఉండాలి. ఈ మాటలు మీకు గుర్తున్నాయా? బాప్టిజం తీసుకున్న కొత్తలో మనం బైబిల్ ఎంతసేపు చదివుంటాం? 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 12 గంటలు కూడా చదివినోళ్ళుంటారు. ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, లేదంటే రోజులు గడుస్తూ ఉన్నప్పుడు అలా బైబిల్ చదవడాన్ని పక్కన పెడుతున్నాం. ఇప్పుడు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. మన తరపున వేరే వాళ్ళు బైబిల్ చదివేస్తారు. అది మనం వింటే చాలు. ఇప్పుడు కూర్చొని వాక్యం ధ్యానించవలసిన అవసరం లేదు. సెర్చ్ చేస్తే ఎవరో ఒకరు గూగుల్‌లోనో, యూట్యూబ్‌లోనో వాక్యాన్ని వివరిస్తారు. మనం ఏది చేయవసరం లేదు. మరి అలాగైతే ఆ నివాస స్థలాన్ని మనం ఎలా స్వతంత్రించుకుంటాం? మనం దేవునితో చేయాల్సిన పనులు చేయకపోవడం వల్ల, దేవుణ్ణి ప్రేమించవలసిన పద్ధతిలో ప్రేమించకపోవడం వల్ల, తిరిగి ఆయన ప్రేమిస్తున్నాడని ప్రేమను మనం పొందుకోలేకపోతున్నాం. మనము దేవుడు చూడండి, ఇక్కడ ఆ మాట చదువుతున్న 14 అధ్యాయంలో 14 అధ్యాయంలో నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 15 వచనం 14, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆయన ఏం చేస్తాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము కూడా ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను మనం గైకొంటామని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆజ్ఞలను మనం గైకొనకపోతే, మనం ప్రేమించకపోతే, మనం క్షమించకపోతే, మనము సహాయం చేయకపోతే, మనము దేవుని పిల్లల్లాగా స్వభావం మనలోకి రాకపోతే, ఆయన్ని ప్రేమించలేనట్టే. కానీ నువ్వు అనుకుంటున్నావు, ఆయన్ని ప్రేమిస్తున్నాను అని. మరియు ఉపవాస ప్రార్థనకి వెళ్తున్న నీవు, శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్న నీవు, మంగళవారం ప్రార్థనకి వెళ్తున్న నీవు, పురుషుల ప్రార్థనకి వెళ్తున్న నీవు, స్త్రీల ప్రార్థనకి వెళ్తున్న నీవు, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క ఉపవాస ప్రార్థనలోను అన్నిట్లోనూ ఉంటున్నావు కదా, ఏది బహుమానం దేవుని దగ్గర నువ్వు పొందుకున్నావు? యూత్ మీటింగ్ కావచ్చు, సండే స్కూల్ కావచ్చు, ఒక ప్రార్థించే ఆత్మ ఉందా? విశ్వాసం ఉందా దేవుని మీద? కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడే విశ్వాసం ఉందా? ధైర్యం ఉందా? ఆలోచించండి. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకుంటారు. ఏ క్రైస్తవ కుటుంబంలోకైనా లోపలికెళ్ళి అడుగుపెట్టి చూస్తే బైబిల్‌లో ఉన్నది ఒకటి, కుటుంబంలో ఉన్నది ఒకటి. బైబిల్‌లో దేవుడు చెప్పింది ఒకటి, క్రైస్తవులుగా మనం చేస్తుంది ఒకటి. ప్రేమించమంటారు, మనము బయట వాళ్ళని ఎవరినో తెలియని వాళ్ళని ప్రేమిస్తాం, కానీ మన వాళ్ళని మనం ప్రేమించాం. క్షమించమంటారు, క్షమించాం. లోబడమంటారు, లోబడం. విగ్రహారాధన చేయొద్దంటారు, మనం విగ్రహారాధన చేస్తాం. సమానత్వంగా అందరూ ఉండాలంటారు, మనం అలా ఉండం. ఒక్కరు నన్ను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను మనం కైకొంటాం. రోజు వాక్య ధ్యానం చేసుకోవాలి, అది మనం చెయ్యం. వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి, అది మనం చెయ్యం. మిగతా పనులన్నీ చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మంగళవారం ప్రార్థనకి వెళ్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి బుధవారం ప్రార్థనకి వెళ్తున్నాం, పురుషుల ప్రార్థనకి వెళ్తున్నాం, యవనస్తుల ప్రార్థనకి వెళ్తున్నాం. నీలో ఒక ఆత్మైనా ఉందా? నీలో ఆత్మవరాల్లో ఒక వరమైన నువ్వు ధరించుకున్నావా? ఈ లోకంలో ఈ మాట అంటున్నానని బాధపడకండి. ఈ లోకంలో ఎవరైనా సరే వివాహమైన తర్వాత 3 ఏళ్ళు దాటిన తర్వాత 4వ సంవత్సరం, 5వ సంవత్సరం వచ్చినప్పుడు అందరూ ఏమడుగుతారు? మీకు ఇంకా పిల్లలు ప్లాన్ చేసుకోలేదా? ఇంకా దేవుడు ఇవ్వలేదా? పర్వాలేదు ప్రార్థన చేస్తున్నాం. కానీ అడగడం మాత్రం కంపల్సరీ అడుగుతారు. ఎందుకు అడుగుతారు? అది ఫలించాలి కన్ఫర్మ్‌గా. దానికోసం ఎదురు చూడాలి, అది పొందుకోవాలి. అది ఒక ఆజ్ఞ. మీరిద్దరూ ఏకమై ఉన్నప్పుడు మీరు ఫలించి, విస్తరించి భూమిని నింపండి. అదొక ఆజ్ఞ. మనము వర్ధిల్లాలి. క్రైస్తవులుగా ఉంటున్న మనం వర్ధిల్లాలి. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాల్లో
బలహీనత రావడానికి కారణము, క్రైస్తవ కుటుంబాల్లో వ్యతిరేకత రావడానికి కారణము, ఈ దినాల్లో క్రైస్తవ సంఘాల్లో, సేవకుల్లో బలహీనంగా ఉండడం కారణం ఏంటంటే ఆజ్ఞల ప్రకారం జీవించకపోవడం. దేవుని సేవకులుగా చూడాలి. విశ్వాసులాగుండి రోజు వాక్యాన్ని వింటూ ఆత్మవరాలతో విశ్వాసులు నింపబడాలి. ఆత్మ ఫలాలతో విశ్వాసులు నింపబడాలి. అవి పొందుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నాం. అయితే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క గుణగణాలు మనలో రావాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకుంటావు. ఆయన ఆజ్ఞలు గైకుంటే నువ్వు కోట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆయన ఆజ్ఞలు నువ్వు గైకుంటే అప్పులోళ్ళ చుట్టూ నువ్వు తిరగాల్సిన అవసరం లేదు. ఆయన ఆజ్ఞలను గైకుంటే హాస్పిటల్ చుట్టూ నువ్వు తిరగాల్సిన అవసరం లేదు. ఆయన ఆజ్ఞలను నువ్వు గైకుంటే వివాహ సమయంలో కులాల కోసమని, కట్నాల కోసమని, లేదంటే ఈ లోకంలో ఉన్న దానికోసం నువ్వు తిరగాల్సిన అవసరం లేదు. ఆయన ఆజ్ఞలు గైకుంటే చాలు మనకెంతో మేలు. ఆయన ఆజ్ఞలు మనం అనుసరిస్తే మనకెంతో మేలు. నేడు ఉన్న దినాల్లో సంఘానికి వస్తాం, బల్ల తీసుకుంటాం, అన్నీ చేస్తాం. ఇంటికి వెళ్తే మనం కుడివైపు తిరిగితే మన భార్య ఎడమవైపు తిరుగుతుంది. మన పిల్లలు మనకు ఆపోజిట్లో ఉంటారు. అలా ఎందుకు ఉంటున్నారు? మనము దేవుని ఆజ్ఞను గైకొనట్లేదు. వాళ్ళు మనల్ని ప్రేమించట్లేదు కాదు. నేను నా పిల్లలను ప్రేమించట్లేదు. నేను నా భార్యను ప్రేమించట్లేదు. నేను నా తల్లిదండ్రులను ప్రేమించట్లేదు. నేను నా సహోదరిని ప్రేమించట్లేదు. నేను ఇతరులను అర్థం చేసుకోవట్లేదు. నేను తప్పు చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ఆజ్ఞలు ఆజ్ఞానుసారంగా నేను జీవిస్తానో అప్పుడు దేవుని యొక్క ఫలాలు. మీకు ఒక విషయం, ఈ మధ్యకాలంలో ఒక మాట నాకు పదే తలంపు వస్తుంది. ఏంటంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దాన్ని బట్టి మనం ప్రార్థనకి వెళ్తాం, బైబిల్ చదువుతాం, వ్యక్తిగత ప్రార్థనలు ఉంటాం, సహవాస ప్రార్థనలు ఉంటాం, బలారాధనకి అటెండ్ అవుతాం. ఎందుకు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. పాపము అంటే దానికి దూరంగా పరిగెడతాం. దేవునికి ఇష్టం లేదంటే మనం ఇష్టపడం. దేవుడు చేయొద్దు అంటే అది మనం చెయ్యం. ఇది మనం దేవుణ్ణి ప్రేమించడం. మరి ఆయన మనల్ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది? ఆయన తిరిగి మనల్ని ప్రేమిస్తే, ఆయన ప్రేమను మనం పొందుకుంటే మనం ఎలాగుంటాం? ఆయన ప్రేమను మనం అనుభవిస్తుంటే ఎలాగుంటాం? ఆయన వల్లే మనం ఫలభరితంగా ఉంటాం కదా. చూడండి, యోహాను సువార్త 14 అధ్యాయంలోని ఇంకో మాటని జ్ఞాపకం చేస్తాను నేను మీకు. 20వ వచనం చదువుతూ ఉన్నాను. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనిన వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పెను. దేవుడు మనల్ని ప్రేమిస్తే తను ప్రత్యక్షత పరుచుకుంటాడంట. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి మంగళవారం ప్రార్థనకి వెళ్తున్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రాక్టీస్‌లకి అటెండ్ అవుతున్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి సువార్తలకు వెళ్తున్నావు. మరి దేవుడు నిన్ను ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడంటే ప్రత్యక్షపరుచుకుంటాడు. తను కనుపరుచుకుంటాడు నీకు. ఆయనలో ఉన్న గుణగణాలు, ఆయనలో ఉన్న అభిషేకము, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న ఒక బలము, ఆయనలో ఉన్న దేవుని యొక్క స్వరూపము మనలో కూడా కనబడతది అని వాక్యం సెలవిస్తూ ఉంది. 20వ వచనం చదువుతున్నాను. ఆ వచనం కాదు. 17వ వచనం చదువుతున్నాను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. దేవుణ్ణి లోకం పొందలేదు. ఎందుకంటే ఈ లోకము అంతా తన చుట్టూ తాను తిరుగుతూ లోకం చుట్టూ తిరుగుతుంది అంతే. ఈ లోకం అలా ఉంది. కానీ ఈ లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగలేదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. క్రీస్తును ఎరిగితే, క్రీస్తు ఎవరో మీరు తెలిస్తే
ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మన ఇంట్లో ఎవరున్నారు? సేవకుల ఫోటోలు ఉంటాయి కదా! ప్రతి క్రైస్తవుల ఇంట్లో వాళ్ళ సేవకుల ఫోటోలు ఉంటాయి అంతే. లేదంటే నాకిష్టమైన సేవకుల ఫోటోలుంటాయి. లేదంటే నాకిష్టమైన వాగ్దానాలుంటాయి. లేదంటే నాకిష్టమైన ఎవరితోనైనా నేను ఎక్కడైనా ఫోటోస్ తీసుకుంటే ఆ పిక్స్ అవన్నీ పెద్ద పెద్దగా హైలైట్ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే వారు నాకు తెలుసు. పలానా వాళ్ళు నాకు తెలుసు, పలానా వాళ్ళకి తెలుసు అని చెప్పుకోవడానికి. కానీ వాక్యం సెలవిస్తుంది. నువ్వు నిజంగా మారి 10 సంవత్సరాలు అవుతుందో, 20 సంవత్సరాలు అవుతుందో, లేదంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందో గానీ, నువ్వు ఆయన ఆజ్ఞలను గైకుంటే ఆయన్ని ప్రేమిస్తావు. ఆయన ఆజ్ఞలు గైకొనడం వల్ల నీకు మేలు. ఆయన ఆజ్ఞలకు లోబడడం వల్ల నీకు మేలు. ఈ మేలు జరిగే సమయంలో దేవుడు గూడా తిరిగి నిన్ను ప్రేమిస్తుంటాడు. ఇప్పుడు నా క్వెషన్ అది. ఇంతగా నువ్వు వెళ్తున్న మనం ఎలాంటి భ్రమలో ఉన్నామంటే, అన్నం పెట్టాడండి దేవుడు, ఆరోగ్యం ఇచ్చాడండి దేవుడు, ఆయుష్‌నిచ్చాడండి దేవుడు, ఆయన కృప ద్వారా మనం ఇల్లు కట్టుకున్నామండి, ఆయన కృప ద్వారా మనం బండి కొనుక్కున్నామండి, ఆయన కృప ద్వారా మనకు పిల్లలు పుట్టారండి, ఆయన కృప ద్వారా ఇంకేంటి ఉద్యోగం వచ్చిందండి, ఆయన కృప ద్వారా ఇది జరిగిందండి. ఆయన కృప ద్వారా ఇది జరుగుతూ ఉంటే, మరి ఇదే దేవుణ్ణి ఎరగని ప్రజలకు గూడా జరుగుతుంది గదా! గ్రహించారా? ఆయన కృప ద్వారా దేవుణ్ణి ఎరగని వారు అంటే రక్షణ పొందలేని వారు, యేసుక్రీస్తు దేవుడని తెలియనని వారు గూడా గృహాన్ని కట్టుకున్నారు. వాళ్ళు గూడా ఉద్యోగాలున్నాయి. వాళ్ళు గూడా బాగున్నారు. మరి ఏంటి తేడా? ఒకవేళ దేవుడిని నువ్వు ఎరిగి ఉంటే, ఆయన ఆజ్ఞలను నువ్వు పాటించి ఉంటే, ఈ మాటను పట్టుకోండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 17వ వచనం చదువుతూ ఉన్నాను. లోకము ఆయనను చూడదు. ఆయనను ఎరుగదు గనుక ఆయనను ఆయనను పొందనేరదు. క్రీస్తుని పొందలేదు. మరి నువ్వు లోకంలో లేవు కదా! దేవుని సన్నిధిలో ఉంటున్నావు కదా! ఉపవాస ప్రార్థనలో ఉంటున్నావు కదా! సంఘానికి వెళ్తున్నావు కదా! సంఘంలో పనిచేస్తున్నావు కదా! సంఘాన్ని పరుస్తూ ఉన్నావు కదా! సంఘంలో అనేక ఏటంటారు కార్యక్రమాల్లో నువ్వే మొదట ఉంటున్నావు కదా! అయితే ఆయనను ఎప్పుడైనా నువ్వు చూసావా? చూడండి ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. నేనంటుంది మీకు అర్థమవ్వాలి అంటే, దేవుడే మీలో ఉంటాడంట. ఇతర దేశాలకు వెళ్తున్న వాళ్ళని గమనించండి. వాళ్ళు వీసా అయిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళు ఏం చేసుకోవాలి, మళ్ళా దాన్ని డేట్ అయిపోయిన తర్వాత మళ్ళా ఎళ్లి స్టాంప్ ఏయించుకొని, మళ్ళా మాట్లాడి రావడం, మళ్ళా బయటకి వెళ్ళడం జరుగుతూ ఉంటది. టైం అయిపోతే వాళ్ళు కంపల్సరీ మళ్ళా చేయించుకోవాలి. అయితే ఇక్కడ వాక్యం గూడా అలాగే ఏం సెలవిస్తుందంటే, ఇంతకాలం నువ్వు ఉన్నావు కదా! ఇంతకాలం దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా! ఇంతకాలం నువ్వు యేసే బిడ్డనని చెప్పుకుంటున్నావు కదా! ఉపవాస ప్రార్థనలు, ఇంట్లో ప్రార్థనలు, మంగళవారం ప్రార్థనలు, స్త్రీల ప్రార్థనలు, పురుషుల ప్రార్థనలు, యూత్ మీటింగ్‌లకి వెళ్తున్నావు కదా! దేవుడు నీతో ఉన్నాడా? ఉన్నాడు అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలం? దేవుడు నాతో ఉంటే ఎందుకు మన ఇంట్లో ఇంకా కోటి సమస్యలున్నాయి? మనము లోబడలేదు కాబట్టి. దేవుడు నాతో ఉంటే ఎందుకు నా భార్య నాతో మాట్లాడట్లేదు? నేను దేవుడిని ప్రేమించలేకపోతున్నాను. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, మనం పాపంలో ఉన్నప్పుడు, మన రక్తమడుగులో కొట్టుకున్నప్పుడు, మనము అపవిత్రతతో ఉన్నప్పుడు, మనము దేవునికి విరోధంగా ఉన్నప్పుడు, ఆయన మనల్ని ప్రేమించాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే, మనం ఇంకనూ దూరస్తులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడితే దేవుడు న్యాయం చేయాలి. దేవుడే నాకు సహాయం చేయాలి. దేవుడు నాకు మేలు చేయాలి అనుకుంటున్న నీతో దేవుడు అడుగుతున్న మాట సూటిగా, నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు దేవుడిని అలా ప్రేమిస్తున్నావా? పరలోక ప్రార్థన మీకు ఎంతమందికి గుర్తుంది? నేను ఈ మధ్య కాలంలోనే మళ్ళా జనవరి నుంచి స్టార్ట్ చేశాను. సువార్తలు ప్రతి నెల సువార్తలు చదువుతూ ఉంటానన్నమాట. కింద నెలంతా మత్తయి చదివాను. ఈ నెల మళ్ళా మార్క్ చదువుతున్నాను. ప్రతిరోజు 16 అధ్యాయాలు నాకున్న అవకాశాన్ని బట్టి ఉదయాన్నే లేచి ఉదయాన్నయితే లేదంటే కొన్ని ఉదయాన్నే, కొన్ని మధ్యాహ్నం చదువుతూ ఉంటాను. ఇందులో పరలోక ప్రార్థన మనకు కనబడుతూ ఉంటది కదా! ప్రతి దగ్గర మనకు పరలోక ప్రార్థన మీరిలా ప్రార్థన చేయండి, మీరిలా ప్రార్థన చేయండి అని ఉంటది చూడండి. ఆ పరలోక ప్రార్థనలో
ఒక మాట నేను మీకు వినిపిస్తాను. మత్తయి సువార్తలో నేను చదువుతున్నాను. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. దేవుని యొక్క చిత్తం నెరవేరడమే భూమి మీద పరలోక రాజ్యం. ఇప్పుడు నీ పట్ల ఉన్న దేవుని చిత్తం ఏంటి? నువ్వు ఫలించడం, నువ్వు ఆరోగ్యంగా ఉండడం, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడం, నువ్వు ఇతరులకు మేలుకరంగా ఉండడం. రోజు వాక్యాన్ని చదువుతూ ఉంటే, వాక్యాన్ని వింటుంటే బోలెడు విషయాలు దేవుడు నీకు వ్యక్తిగతంగా బయలుపరుద్దాం అనుకుంటున్నాడు. నీతో మాట్లాడదాం అనుకుంటున్నాడు. తన వరాలను నీకు ఇద్దాం అనుకుంటున్నాడు. తనకున్న ఆత్మ వరాలని, ఆత్మ ఫలాల్ని దేవుడు మీకు ఇద్దాం అనుకుని, ఇచ్చి అనేకమైన ఫలాలు మీరు పొందాలి. మనము అనేకమైన ఆత్మవరాలను పొందుకొని దేవుణ్ణి సంపాదించాలి. దేవుణ్ణి అనేక మంది పిల్లల్ని, లోకంలో ఉన్న వారిని విడిపించి దేవుని కొరకు మనం సంపాదించాలని దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్నాడు. అందుకే కదా ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నాం. మరి దేనికి వెళ్తున్నాం ప్రార్థనలకి? చిన్న చిన్న రోగము, షుగరు, బీపీ నుండి తప్పించుకోవడానికా? క్యాన్సర్ నుండి తప్పించుకోవడానికా? అప్పుల నుండి తప్పించుకోవడానికా? దీనికోసమే యేసు ప్రభుని వెంబడిస్తే అవి ఈరోజు బాగున్నా రేపు మళ్ళా తిరిగి మన మీద ప్రభావితం చూపెడతాయి. మనము మొదట ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. చూడండి ఇక్కడ పరలోకమందున్న తండ్రి అని చెప్తూ, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. నువ్వు క్షమిస్తేనే కదా ఆయన క్షమిస్తాడు. నీకు ఎవరైతే రుణస్థులు ఉన్నారో వారిని మనం ఏం చేయాలి? కుటుంబస్తుల్లోనే ఉంటారు మ్యాక్సిమం. వారిని మనం ఏం చేయాలి? క్షమించాలి. అప్పుడు వాళ్ళు దేవుడు మనల్ని క్షమిస్తాడంట. కానీ మనం ఈ పని చెయ్యం. మనం ప్రార్థన చేస్తాం. వాడిని శిక్షించు ప్రభువా, శిక్షించు ప్రభువా, శిక్షించు ప్రభువా. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించుము. మమ్మల్ని తప్పించుము. మనుషులు అపరాధములు మీరు క్షమించిన యెడల, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల, మీ పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమించును. మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయిన యెడల, మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములు క్షమించడు. ఈ ప్రార్థనలు ఇవన్నీ ఉంటాయి కదా! మా అనుదిన ఆహారము దయచేయము, మేము క్షమిస్తాము, మేము జాగ్రత్తగా ఉంటాము. ఇది మనం చేస్తున్నాం కదా! అలా జీవిస్తే, ఆటిని గైకొంటే అదే ఆశీర్వాదం. ప్రేమించడం, క్షమించడం, చేర్చుకోవడం, లోబడ్డం, తగ్గించుకోవడం, ఈటిల్లో ఆశీర్వాదాలున్నాయి. దీని ద్వారా క్రీస్తు ఒక మంచి ఫలాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలు 14 అధ్యాయంలో 14 అధ్యాయం అంతా ఒక్కొక్క వచనం, ఒక్కొక్క ప్రసంగం అని చెప్పాను కదా! అందులోని చాలా మాటలున్నాయి. అందులో అయితే ఇందులో ప్రాముఖ్యమైనది ఈరోజు మనము నేర్చుకోబోతున్న మాట 17వ మాట. ఏముందక్కడ? మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరున్నారో నాకు చెప్పండి? మీలో ఎవరున్నారు? నేను చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటాను. వాళ్ళు ప్రార్థన అవసరత ఏం కోరుతారంటే, బ్రదర్ నేను ప్రార్థన చేస్తుంటే నాకు చెడ్డ కళ్ళు, శవాలొస్తున్నాయి కళ్ళలోనికి, చెడ్డ కళ్ళొస్తున్నాయి, బలహీనంగా అనిపిస్తుంది, శత్రువు దాడి చేస్తున్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఫోన్‌లో ఒక్కొక్కసారి గట్టిగా అరుస్తారన్నమాట. గట్టిగా అరిచి కేకలు పెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళ అపవాది ఉన్నాడు. అది విడిచిపోతది ఆళ్ళని. అయితే మనలో ఎవరున్నారు? శుక్రవారం ప్రార్థనకు వెళ్తున్న బ్రదర్స్, సిస్టర్స్‌తో మీతో మాట్లాడుతున్నాను. మీలో ఎవరున్నారు? నీ కుటుంబంలో ఎవరున్నారు? నీ సంఘంలో ఎవరున్నారో తెలుసా? ఈ రోజుల్లో సంఘాలు గూడా దేవుని చిత్తానుసారం కాకుండా మనుషులను త్రప్పుదోవ పట్టించే సంఘాలు బోలెడున్నాయి. వాక్యం చెప్పాల్సిన సేవకులు ఏం చెప్తారంటే, ఈ లోకంలో జరిగేవన్నీ వార్తలు ఆళ్ళే చెప్తున్నారు. ఎక్కడో బాంబు పేలిందంట ఈళ్ళు చెప్తారు. యుద్ధాలు జరుగుతున్నాయంటే ఈళ్ళే చెప్తారు. లేదంటే ఎవరో హీరోయిన్ చనిపోయిందంటే ఆళ్ళే చెప్తారు. ఒకళ్ళు ఎవరో డాన్సర్ చనిపోయాడు. అది ఈళ్ళే చెప్పేస్తారు. అన్నీ ఈళ్ళే చెప్తారు. మరి దేవుని వాక్యం ఎవరు చెప్తారు? దేవుడు ఆత్మఫలాలు మీరు ఫలించండిరా, ఆత్మవరాలు మీరు పొందుకోండి. అమ్మా ఇన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు బాప్టిజం తీసుకొని, ఇన్ని సంవత్సరాలు అవుతుంది మీరు బిడ్డలతో మీ బిడ్డలు అందరూ దేవుడిని నమ్ముకొని మీరు ఇంకా గొడ్రాలుగానే ఉన్నారు. ఒక ఆత్మఫలాలు పొందుకోలేదు. మామూలు ఫలాలైనా మీరు పొందలేదు. ఆత్మ వరాలు పొందుకోలేదు. ప్రేమ, సంతోషం, సమాధానం, ఆత్మ ఫలాలు లేవు.
స్వస్థత వరాలు లేవు, ప్రార్థించే వరం లేదు, విశ్వాసం అనే వరం లేదు. ఇంకా చాలా కుటుంబాలు గొడ్రాలుగా ఉన్నాయి. క్రీస్తులో గొడ్రాలుగా బతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతి శుక్రవారం ప్రార్థనకెళ్తాం, ప్రతి మంగళవారం ప్రార్థనకెళ్తాం. అయితే ఈ దినాన్ని నేను అడుగుతున్నాను, మీ ఇంట్లో ఎవరున్నారు? యేసుప్రభు వారు సువార్తలు చదువుతున్నప్పుడు యేసుప్రభు చాలా ఇంట్లకెళ్లారు. లాజరు వాళ్ళ ఇంటికెళ్లారు, పేతురు వాళ్ళ అత్తగారుల ఇంటికెళ్లారు, జక్కయ్య వాళ్ళ ఇంటికెళ్లారు, మగ్దలేని మరియతో మాట్లాడతారు, చిన్నదాని ఇంటికి, ఒక శతాధిపతి ఇంటికెళ్తారు. ఇంకా యేసుప్రభు చాలా గృహాలు దర్శించారు. ఈ గృహాలు, పట్టణాలు అన్నిటిలోని మేలు జరిగింది, విడుదల జరిగింది, అద్భుతాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి. చూడండి, మార్క్స్ వార్తలు ఉంటుంది, అన్ని సువార్తల్లోనూ ఉంటుంది. ఆయన రోగులను అనేక మందిని స్వస్థపరిచి ఒక ఇంటి దగ్గర కూర్చొని రాత్రంతా కూర్చొని ఆయన స్వస్థపరిచాడు అని ఉంటుంది అక్కడ. ఇన్ని కార్యాలు జరుగుతూ ఉంటే మనము దేవుణ్ణి నమ్ముకొని చాలా సంవత్సరాలయ్యి మనము దేవుళ్ళు ఎదుగుతూ మనము ఇంకా ఎలాగ ఉంటున్నాం అన్నది మనము పరీక్షించుకోవాలి. అందుకే ఈ దినాన్ని నేను అడుగుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. ఆయన మీతో ఉన్నాడా లేదా? ఈ ప్రశ్నకు సమాధానము మీకు మీరే రాసుకోండి మీ బైబిల్‌లో. నేను చాలా చోట్ల రాసుకుంటున్నా ఉదయ్ అనేసి. మీకు కూడా ఇలా జరగాలి, నాకు ఇలా జరగాలని నేను రాసుకుంటున్నాను. కొన్నిటిల దగ్గర, కొన్ని వాగ్దానాల దగ్గర, కొన్ని ఆజ్ఞల దగ్గర ఉదయ్ అని రాసుకుంటాను నేను. లేదంటే ఐఎంపీ అని పెడతాను. ఇది చాలా ఇంపార్టెంట్ అనేసి. అలాగే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఈ దినాన్ని నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నన్ను ప్రేమిస్తే, దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన తిరిగి మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ఎలా ప్రేమిస్తాడో తెలుసా? ఆయన మీ ఇంట్లోకి వచ్చేస్తానంటున్నాడు. మీ మీ హృదయంలో నివసిస్తానంటున్నాడు. మీ గృహాల్లో ఆయన ఉంటాడు. మీ కుటుంబంలో ఆయన ఉంటాడు. మరి ఇలాంటి ప్రేమను ఎంతమంది మనం పొందుకుంటున్నాం? అది నా ప్రశ్న. లేదంటే అది నాకొస్తున్న ఒక ఆలోచన. నేను ఇంతకాలం నుంచి దేవుడిని ప్రేమిస్తున్నాను కదా! దేవుడు తిరిగి నన్ను ప్రేమించాడు అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఉందా అంటే, నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో లేదంటే నా సాక్ష్యం నేను చెప్పగలను. ఏంటంటే, నాలో దేవుని శక్తిని నేను అనుభవించాను. దేవుడి తాకిడిని నేను అనుభవించాను. ప్రార్థిస్తున్నప్పుడు చాలా చోట్ల సైతాను ప్రభావాలు విడిచిపోవడాన్ని అనుభవించాను. దేవుడు కొన్ని రోగాల్ని స్వస్థపరచడం నాకు తెలుసు. దేవుడు కొందరిని గర్భాలు తెరవడం నాకు తెలుసు. దేవుడు కొందరిని ఆశీర్వదించడం నాకు తెలుసు. దేవుడు కొందరు బ్రతుకులు మేలుకరంగా మార్చడం నాకు తెలుసు. ఎందుకు నేను సొంతంగా నాలో బడి దేవుని యొక్క ప్రభావాన్ని నేను ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తుంటాను. అరే! నేను దేవుని బిడ్డని. నేను సంఘానికి వెళ్ళాను. ఎన్నో సార్లు బలహీనంగా ఉన్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుడు అభిషేకం పొందుకున్నప్పుడు, అరే! ఈ చిన్న చిన్న విషయాల కోసం మనం జడకూడదు. చిన్న చిన్న అప్పుల కోసం మనం భయపడకూడదు. చిన్న చిన్న బలహీనతలకు మనం లోబడిపోకూడదు. మనం దేవుని బిడ్డలు, మనం పౌరుషంగా ఉండాలి, మనం రోషంగా ఉండాలి, మనం నిలబడాలి అని నిలబడిని అనేక సార్లు నేను దేవుని చేత ప్రోత్సహించబడ్డాను. అలానే మిమ్మల్ని కూడా ఒక మాటను ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. దేవుడు మీతో ఉన్నాడా? మీలో ఉన్నాడా? దేవుడు మీతో ఉంటే, యేసుప్రభు వారు ఒక దోణిలో వెళ్తున్నప్పుడు, శిష్యులందరూ ఉన్నప్పుడు, అద్దరికి వెళ్ళిపోతున్నప్పుడు తుఫాను వచ్చేస్తది. శిష్యులందరూ అప్పుడే దాని ముందే 5 రొట్టెలు చేపలు చక్కగా భోజనం చేస్తారు. దాని ముందే దేవుడు అద్భుతాలు చేస్తాడు. వాళ్ళతో బోలెడు కార్యాలు చేస్తాడు. కానీ దోణి ఎప్పుడైతే కొట్టబడుతుందో, పైకి ఎగురుతుందో, మునిగిపోతుందో అప్పుడు ఆళ్ళు అంటారు, "మేము చచ్చిపోతున్నాం, నీకు చింత లేదంటే" యేసుప్రభు వారు అంటారు, "మీరింకా నమ్మట్లేదా? ఇన్ని అద్భుతాలు చూసారు, ఇన్ని సూచక్రియలు చూసారు, నాతో పాటు జర్నీ చేస్తున్నారు. నేనే ఉన్నాను ఇందులో. అయినా మీరు నమ్మట్లేదా? ఈ తుఫానుగా మీరు భయపడుతున్నారు. ఇంకా ఆత్మనేత్రాలు మీకు తెరవబడలేదా? ఇంకా భౌతికంగానే మీరు చూస్తున్నారా?" అని చెప్పి యేసుప్రభు వారు వాటిని గద్దించినప్పుడు, అవి అణిగిపోయిన తర్వాత అక్కడ ఒక మాట ఉంటది. ఈయన ఎవరో? ఈయనకు గాలి, సముద్రము గూడా లోబడుచున్నవి అని మాట్లాడుకుంటారు. నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అలాగే ఉందేమో. ఇన్ని మాటలు చెప్తున్న నేనైనా సరే, ఇన్ని మాటలు వింటున్న మీరైనా సరే, దేవుడెవరో, దేవుడు పలానా పెద్ద సేవకుల దగ్గర ఉంటాడు. దేవుడు పలానా వాళ్ళ దగ్గర ఉంటాడు. దేవుడు అక్కడికెళ్తే స్వస్థపరుస్తాడు. ఎంతమంది ఈ భ్రమలో లేము మనం. 3 వారాలు ఉపవాసం ఉంటేనే దేవుడు చేస్తాడు. 4 వారాలు, 12 వారాలు ఉంటేనే చేస్తాడు. 20 వారాలు ఉంటేనే దేవుడు ఈ పని చేస్తాడు.
ఎంతమంది ఎలాంటి ఉపవాస ప్రార్థన చేయట్లేదు? ఇంకా మనం అజ్ఞానంగా ఎందుకు బ్రతుకుతూ ఉన్నాం? ఆత్మ ఫలాల కొరకు, దేవుని స్వరూపం కొరకు, అభిషేకం కొరకు, భాషల కొరకు, దర్శనముల కొరకు, స్వస్థత వరం కొరకు, ప్రార్థన ఆత్మ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నేను చెప్తున్నాను కదా! అపోస్తలుడైన పౌలు పెంటగా ఎంచుకున్న వాటిని కొరకు. ఏవైతే పెంట ఈ లోకంలో ఉన్న పేరు, ధనము, ఆరోగ్యం అంతా పెంటగా ఎంచుకున్నాడో, ఆ పెంట కోసం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. అలాగే నీవు అవసరం లేదు, అవసరమే. దేవుడిస్తాడు. దేవుడిస్తాడు, మనం పొందుకుంటాం. దేవుని స్తుతిస్తాం. దేవుని కొరకు సాక్షిగా జీవిద్దాం. అయితే ఆత్మ వరాలతో, ఆత్మ ఫలాలతో మనం ముందుకు వెళ్ళాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్న మనము నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఉంటే, మనం లోబడుతూ ఉంటే, మనం క్షమిస్తూ ఉంటే ఎంత మేలు. ఈ పాటికి చాలామంది భార్యాభర్తలు కొన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉండడానికి కారణం ఏంటి? దగ్గరికి చేర్చుకోపోవడం కారణం ఏంటి? ఒకవేళ నువ్వు ఈ మాటలు వింటున్న భర్త అయినా, భార్య అయినా సరే, వాళ్ళు వేరే బలహీనతతో ఉన్నప్పుడు, వారు వేరే ఆలోచనతో ఉన్నప్పుడు, నీ ఆలోచన ఎలాగుంది? నువ్వు దేవునితో ఉన్నావా? అపవాదితో ఉన్నావా? నువ్వు దేవునితో ఉన్న వ్యక్తివైతే వారిని చేర్చుకో. వారి దగ్గరికి వెళ్ళు. వారికి లోబడు. వాళ్ళని ప్రేమించు. దేవుడు తిరిగి నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. నీ పిల్లలు నీకు దూరంగా ఉన్నారా? వాళ్ళని ప్రేమించు. నీ స్నేహితులు నీకు దూరంగా ఉన్నారా? వాళ్ళని ప్రేమించు. నీ సేవకులు నీకు దూరంగా ఉన్నారు, ఆయన్ని ప్రేమించు. నువ్వు వారి కొరకు ప్రార్థన చేయి. వారి కొరకు ఎదురు చూడు. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తుంటాడు. దేవుని ప్రేమ నీలో ఉంటది. దేవుడు ప్రేమను నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. వాక్యం అదే సెలవిస్తుంది. 14 అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మనం చదువుకుంటాం. గానీ ఇందులో ఉన్న మాటల ప్రకారం మనం జీవిస్తే మన జీవితం మారిపోతుంది. మరొకసారి ఆలోచించండి. నేను ఏమైనా అభిషేకాన్ని పరిశుద్ధాత్మ అభిషేకం, ఆ మాట చూపెడతాను. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో అన్నిట్లోనూ ఉంటుంది. నేను మార్కు సువార్తలో చదువుతూ ఉన్నాను. డైరెక్ట్‌గా వచనం చదువుతూ ఉన్నాను. మార్కు 1:8 చదువుతున్నాను. నేను నీళ్ళలో మీకు బాప్టిసం ఇచ్చితిని గాని ఆయన, అంటే ఎవరు? దేవుడు, పరిశుద్ధ ఆత్మలో మీకు బాప్టిసం ఇచ్చినని చెప్పి ప్రకటించుచుండాను. పరిశుద్ధాత్మ అనుభవము, పరిశుద్ధాత్మ నడిపింపు, ఆత్మ నేత్రములు, అంతరంగ పురుషుడు ఎప్పుడైతే బలాన్ని పొందుకుంటామో, ఎప్పుడైతే మార్పును పొందుకుంటామో, ఎప్పుడైతే దేవుని శక్తిని మనం అనుభవిస్తామో, అప్పుడు భౌతికంగా మన పరిస్థితులు మారుతాయి. అప్పుడు దేవుడు ఆజ్ఞలను మనం పాటిస్తున్నప్పుడు, అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు, అలాగ దేవునికి మనం సబ్మిట్ చేసుకున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు, దేవుడు ఏం చెప్తుంటే, నేనొచ్చి నీలో నివసిస్తాను. నేను నీ గృహంలో ఉంటాను. నేను మీతో ఉంటాను. దేవుడు మనతో ఉన్నాడా? మన ఫ్యామిలీ ఫోటోలో చూసుకుంటాం కదా, మిస్ అయిపోయారు ఎవరైనా, అందరూ ఉన్నారా లేరా చూసుకుంటాం. అందరూ ఉన్నారు. ఎవరైనా లేకపోతే వాళ్ళు వేరే పనిలో ఉన్నా తీసుకొచ్చి నిలబెట్టి తీసుకుంటాం ఫోటో. ఎందుకు? అది స్టాండర్డ్‌గా ఉండిపోతుంది. అది కొన్ని సంవత్సరాలు ఉండిపోతుంది. అది చూసుకున్నప్పుడల్లా మనకు అందరూ గుర్తుకొస్తారు. ఎలా అయితే ఒక చిన్న ఫోటోకే మనం అంత ప్రయారిటీ ఇస్తే, మన వాళ్ళు ఉన్నారో లేదో చూసుకుంటే, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము మన కుటుంబంలో క్రీస్తు ఉన్నాడా లేదా? మన సంఘంలో క్రీస్తు ఉన్నాడా లేదా? మన సహవాసంలో క్రీస్తు ఉన్నాడా లేదా? పరీక్షించుకోవాల్సిన బాధ్యత నీది, నాది. కానీ క్రీస్తు నీకు కనబడకపోతే, క్రీస్తు నీకు ప్రేమను అక్కడ నువ్వు పొందుకోలేకపోతే, వాక్యానుసారంగా జీవించుకోలేకపోతే, అది విశ్వాసి అయినా, కుటుంబమైనా, స్నేహితులైనా, సంఘమైనా, తల్లి సంఘమైనా సరే, దాన్ని కొన్ని రోజులు దూరం పెట్టి, మనం ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడడం ప్రారంభించాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు నువ్వు మాటిస్తే, నువ్వు మళ్ళా తిరిగి నన్ను ప్రేమించు ప్రభువా, నాతో నువ్వు ఉండు ప్రభువా, మా సంఘంతో నువ్వు ఉండు ప్రభువా, మా సహవాసంలో మీరు ఉండు ప్రభువా, మా కుటుంబంలో మీరు ఉండండి ప్రభువా అని ఉపవాసం ఉండి ఆయన్ని అడిగి, తిరిగి ఆయనకి మనము దగ్గరగా మనం వెళ్తే, ఆయన మనల్ని ప్రేమిస్తే, మనకి భూమి మీద ఏ భయము మనలో ఉండదు. చిన్నదానికి భయపడిపోతుంటాం. బీపీ, షుగర్‌కి భయపడిపోతాం. క్యాన్సర్ భయపడిపోతుంటాం.
పెరాలసిస్ స్ట్రోక్ భయపడిపోతుంటాం. వాక్యాలు చదువుతుంటే అరే ఎందుకురా మనం భయపడాలి? దేవుడు ఇవన్నిటిని ఈ రోగులైన వారందరిని దేవుడు స్వస్థపరిచాడు కదా! ఇప్పుడు చేస్తాడు. కానీ మన మైండ్ ఎలా మారిపోయిందంటే ఎవరైనా స్వస్థత కావాలంటే పాస్టర్ దగ్గరికెళ్ళాలి. అభిషేకం కావాలంటే ఆ పాస్టర్ దగ్గరికెళ్ళాలి. ప్రవచనం కావాలంటే ఆ బ్రదర్‌కి కాల్ చేయాలి. మనం ఎలా చేయాలి? అలా చేయాలి. అలాంటి మైండ్‌లోకి క్రైస్తవులందరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఇంట్లో ఉండండి. బైబిల్ ఉంది. బైబిల్ తీయండి. విశ్వాసంతో, హృదయపూర్వకంగా, హృదయాంతరంగంతో కూర్చొని చదవండి. ఉపవాస ప్రార్థనలకు వెళ్తూ, స్త్రీల ప్రార్థనలకు వెళ్తూ, పురుషుల ప్రార్థనలకు వెళ్తూ, సువార్తలకు వెళ్తూ, సాక్ష్యాలు చెప్తూ, పాటలు పాడుతూ, నేనే అనేక సార్లు దేవునికి దూరంగా, అనేక సార్లు దేవుడు లేకుండా దేవుడు ఉన్నాడు అనుకుంటూ భ్రమలో బ్రతికాను. కానీ ఇప్పుడు దేవుడున్నాడు. దేవుడు మనతో ఉన్నాడా? దేవుడు మనతో ఉంటే మనం ఎలా ఉంటాం? ధైర్యంగా ఉంటాం, విశ్వాసంగా ఉంటాం, సంపూర్ణంగా ఉంటాం. ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నవారిలాగా ఉంటాం. సమాధానంతో ఉంటాం, ఆరోగ్యకరంగా ఉంటాం. దేవుడు మనకి ఎంతో మేలు చేస్తున్నాడు. దేవుడు మన ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడంటే ఆయన మనతో ఉండాలనుకుంటున్నాడు. మనలో ఉండాలనుకుంటున్నాడు. మనతో కలిసి జీవించాలనుకుంటున్నాడు. ఇంకా ఆత్మీయ స్థితిలో నువ్వు గొడ్రాలిగానే ఉన్నావా? భాషలు మాట్లాడతారు చాలామంది. ఆదివారం ఆరాధనలో భాషలు, అరుపులు, కేకలు, మెరుపులే. సోమవారం నుంచి ఇంటి దగ్గర ఎందుకు సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం నుంచి ఇంటి దగ్గర టీవీ సౌండ్లు, బూతులు. వాళ్ళ వస్త్రధారణ మారిపోతుంది. బల్ల తీసుకున్నప్పుడు వైట్ డ్రెస్. బల్ల తీసుకున్న తర్వాత వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మారిపోతుంది. వాళ్ళ వాతావరణం మారిపోతుంది. ఆత్మీయ స్థితి ఏమైపోతుందో నాకు అర్థం అవుతుంది. వాళ్ళు బయటికి ఎక్కడికైనా ఫంక్షన్‌కి వెళ్తే వాళ్ళు మర్చిపోయి మేము అభిషేకం పొందుకున్న వ్యక్తులను మర్చిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న బంగారం అంతా వేసేసుకొని 4,000కి 4 బంగారాలు పెట్టేసుకొని 5, 6 చైన్లు వేసేసుకొని నడలేనంత బరువు ఒంటి మీద పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. ఎవరీళ్ళు? పరిశుద్ధాత్మ అభిషేకంతో సంఘంలో బలంగా ఎగురుతూ, గంతులేస్తూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతున్న వాళ్ళే. ఎందుకు మనం ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాం? ఏదో ఒకటి నీట్‌గా తగుమాత్రము. ఎందుకు మనం ఎలాంటి జీవితం జీవించలేకపోతున్నాం? దేవునికి ఇష్టకరంగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆలోచించండి. నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? నీ జీవితంలో దేవుడు ఉన్నాడా? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? ఈ మాటలు మరొకసారి మీరు ఆలోచించండి, ధ్యానం చేయండి, చదవండి, వినండి. మళ్ళా వ్యక్తిగతంగా మాత్రం బైబిల్ చదవండి. ఇంకెవరైనా తెలుసుకునే వాళ్ళు ఉంటే వారికి తెలియజేయండి. దేవునికి దగ్గరగా అవుతారు. మళ్ళా చెప్తున్నాను, అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, ప్రవచనాల కొరకు మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మీ ఇంట్లో మీరు ప్రార్థన చేయండి, మోకాలేయండి. ఉపవాసం ఆటల కోసం చేయాలి. ఆత్మవరాల కొరకు, ఆత్మ ఫలాల కొరకు, ఇతరులను ప్రేమించడం కొరకు, ఇతరులను క్షమించడం కొరకు, నా హృదయాన్ని రాతి గుండెని తీసుకొని ఈ మాంసపు గుండెను ఉంచుకోవడానికి దేవుని స్వరూపంలో రావడానికి ఉపవాసం ఉండాలి. ఉద్యోగాల కొరకు కాదు, ఇంటి కొరకు కాదు, ఆరోగ్యం కొరకు కాదు. ఇవన్నీ పెంట కొరకు మాత్రం ఉపవాసాలు ఉండకండి. వాక్యాన్ని నేర్చుకుందాం, దేవునికి లోబడదాం, దేవుని కొరకు జీవిద్దాం. రాకడ సమయంలో దేవుని కొరకు మనం సిద్ధపడదాం. దేవుడు మనల్ని అందరం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.